అందరికీ షలోమ్. ముందు వీడియోలో యెఫ్తా గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాము. అయితే అమ్మోనీయులు ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు యెఫ్తా దగ్గరికి వెళ్ళి వారి పక్షాన యుద్ధం చేయమని అడిగినప్పుడు ఆయన ఒప్పుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ఎలోహింకి ఆయన ప్రార్థించి ఈ విధంగా చెప్పడం జరిగింది. అమ్మోనీయుల్ని ఆయన చేతికి అప్పగించినప్పుడు ఆయన ఇంటి నుండి మొదటగా వచ్చిన దాన్ని ఎలోహింకు బలిగా అర్పిస్తానని చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ విషయాన్ని యెఫ్తా తెలిసి మ్రొక్కుకోవడం జరిగిందా, తెలియక మ్రొక్కుకోవడం జరిగిందా అనే విషయాల గురించి, అయితే ఈ యొక్క నరబలి గురించి తోరా ఏం చెప్తుంది అనే దాని గురించి కూడా వివరంగా మనం తెలుసుకుందాం. ఇలాంటి బలిని తండ్రి కోరతాడా లేదా, ఆయన కుమార్తెను బలిగా అర్పించాడా లేదా అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తోరా ప్రకారం బలి అర్పించాలి అంటే ఏ విధంగా అర్పించాలి, ఎవరు అర్పించాలి, ఏ ప్రదేశంలో అర్పించాలి, వేటిని అర్పించాలి, వేటిని అర్పించకూడదు అనేటువంటిది ప్రతీదీ కూడా తోరాలో రాయబడి ఉంది. అయితే ఈ బలి ఇవ్వాలన్నా యాజకులు ఇవ్వాలి. మరి యాజకులకి ఎలాంటి ఆజ్ఞలు ఇచ్చారు దీని గురించి, అయితే ఇవ్వబడిందా లేదా, అయితే దేని గురించి ఇవ్వబడింది అనే వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. న్యాయాధిపతులు 11వ అధ్యాయము 34వ వచనము. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబరతోనూ నాట్యంతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమెగాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగచేసితివి. నీవు నన్ను తల్లడింపజేయువారిలో ఒకటివై ఉన్నావు. నేను ఎలోహింకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననగా, ఆమె నా తండ్రి ఎలోహింకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. ఎలోహిం నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకుని ఉన్నాడని అతనితో అనెను. మరియు ఆమె నా కొరకు చేయవలసినదేమనగా, 2 నెలల వరకు నన్ను విడువుము. నేనును నా చిలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వమును గూర్చి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా, అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చెను. గనుక ఆమె తన చిలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యాత్వమును గూర్చి ప్రలాపించెను. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగిరాగా అతడు తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. అంటే ఇక్కడ బలి ఇచ్చేశాడా ఇవ్వలేదా అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఆమె పురుషుని ఎరగనే లేదు అని ఉంది, అంటే ఆమె ఒక కన్యక. ఇప్పుడు నరబలి గురించి తోరా ఏం చెప్తుందనే విషయాలు ఇప్పుడు మనం చూద్దాం. ఆదికాండము 9వ అధ్యాయము 4వ వచనము. అయినను మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు. రక్తమే దాని ప్రాణము, మరియు మీరు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. అంటే ఆదికాండంలోనే ఇక్కడ ఈ యొక్క ఆజ్ఞ ఇవ్వడం అనేది జరిగింది. అంటే మాంసమును దాని రక్తంతో తినకూడదు. అంటే చాలా మంది రక్తాన్ని కూడా వండుకుని తినేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ రక్తంతో తినొద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే రక్తమే దాని యొక్క ప్రాణం, కాబట్టి ఆ విధంగా తినొద్దు అని ఇక్కడ ఆజ్ఞాపించడం అనేది జరిగింది. ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. ప్రతి జంతువును గూర్చి నరులను విచారణ చేస్తానని చెప్తున్నారు. ప్రతి నరుని గురించి వాని యొక్క ప్రాణమును గూర్చి తన యొక్క సహోదరుణ్ణి విచారణ చేస్తానని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే రక్తాన్ని చిందించొద్దు అని ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. నరుని రక్తము చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును. అంటే ఇక్కడ రక్తం చిందించొద్దు అని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. నరబలి అనేది ఎవరిస్తారు అనే దాని గురించి చూద్దాము. దాని గురించి ఎలోహిం ఏం చెప్తున్నాడు అనే దాని గురించి చూద్దాము. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 30వ వచనం. వారు దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేనును చేసేదనని అనుకొనకుండా జాగ్రత్తగా ఉండవలెను. అంటే ఇశ్రాయేలీలతో ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. తమ దేవతలకు వారు చేసినట్లు నీవును నీ తండ్రైన ఎలోహిమును గూర్చి చేయవలదు. అంటే వారు తమ దేవతలకు చేసినట్లు మీరు మీ ఎలోహింకు చేయొద్దు అని ఇక్కడ ఖచ్చితంగా వారికి ఆజ్ఞాపించడం అనేది జరిగింది. ఏలయనగా ఎలోహిం ద్వేషించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసేది. అంటే ఎలోహిం ఏ విధంగా దేన్ని ద్వేషిస్తాడో అలాంటి హేయక్రియలన్నీ కూడా వారు తమ దేవతలకు చేస్తారు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. వారు తమ దేవతల పేరట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రంలో కాల్చివేయుదురు కదా. ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా చెప్తున్నాడు. తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రంలో కాల్చివేస్తారు.
కాబట్టి వారు చేసినట్టు మీరు చేయొద్దని చెప్పేశాడు. అంటే ఇప్పుడు నరబలిని ఆయన కోరుతున్నాడా? ఇక్కడ కోరట్లేదు అని మనకి క్లియర్గా అర్థమవుతుంది. నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమియూ కలపకూడదు, దానిలో నుండి ఏమియూ తీసివేయకూడదు అని ఇక్కడ చెప్పడం జరిగింది. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 4వ వచనము. వారు తమ దేవతలకు చేసినట్లు మీరు మీ తండ్రైన ఎలోహింను గూర్చి చేయకూడదు. మీ తండ్రైన ఎలోహ మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకుని స్థలమును వెతికి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 10వ వచనము. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు సూదెగానినైనను మేఘ శకునములను గాని సర్ప శకునములను గాని చెప్పువానినైనను చిల్లంగి వానినైనను మాంత్రికునైనను ఇంద్రజాలికునైనను కర్ణపిచాచి నడుగువానినైనను దయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. అంటే ఇక్కడ కూడా చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే తన కుమారుణ్ణి కానీ కుమార్తెను కానీ అగ్నిగుండము దాటించు వారిని కానీ శకునాలు చెప్పేవారిని సూది చెప్పేవారిని మేఘ శకునము సర్ప శకునము ఇలాంటి చెప్పేవారందరినీ కూడా మీ మధ్య ఉండనీయొద్దు అని చెప్తున్నారు. లేవియ కాండము 20వ అధ్యాయము 1వ వచనము. మరియు ఎలోహిం మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, ఇశ్రాయేలీలలోనే గాని ఇశ్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులలోనే గాని ఒకడు ఏ మాత్రమును తన సంతానమును మొలేకుకు ఇచ్చిన ఎడల వానికి మరణ శిక్ష విధింపబలెను. మీ దేశ ప్రజలు రాళ్లతో వానిని కొట్టవలెను. అంటే తన కుమారుని గాని కుమార్తెను గాని అంటే ఇశ్రాయేలులో గాని ఇశ్రాయేలులో నివసించు పరదేశుల పిల్లల్ని కూడా అలా ఇస్తే వారి యొక్క దేవతలకు బలి ఇస్తే వారికి మరణ శిక్ష విధించమని అక్కడ చెప్పడం జరిగింది. ఇర్మియా 7వ అధ్యాయము 31వ వచనము. నేను ఆజ్ఞాపించని క్రియను నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు. అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్హిన్నోము లోయలోనున్న తొఫేతు నందు బలిపీఠములను కట్టుకొని ఉన్నారు. అంటే ఇక్కడ ఎలోహిం ఏం చెప్తున్నారంటే నేను ఆజ్ఞాపించని క్రియను నాకు తోచని క్రియను, అంటే ఆయనకు అసలు ఇలాంటి ఆలోచనే రాలేదంట. ఇశ్రాయేలు యొక్క కుమారులను గాని కుమార్తెలను గాని దహించాలని కానీ లేకపోతే నరబలి ఇవ్వాలని కానీ అలాంటి ఆలోచన కూడా ఎలోహింకి రాలేదని చెప్తున్నారు. ఇక్కడ నాకు తోచని క్రియను నాకు తోచని ఆలోచనను వారు చేసి ఉన్నారు. అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్హిన్నోము లోయలో తొఫేతునందు బలిపీఠాలను వారు కట్టించుకున్నారు అని ఇక్కడ ఆయన చెప్పడం జరుగుతుంది. అంటే ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఎలోహిం నరబలిని కోరట్లేదు అని ఇక్కడ మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలా నరబలి మీ పిల్లల్ని ఇవ్వొద్దు అని ఇశ్రాయేలు ప్రజలకే చెప్తున్నారు. ఆ దేశంలో ఉన్నటువంటి పరదేశులకు కూడా ఈ విషయం చెప్పడం అనేది జరుగుతుంది. పిల్లల్ని అలా బలి ఇవ్వొద్దు అని చెప్పడం జరుగుతుంది. వారిని బలి వద్దని చెప్పిన ఎలోహిం ఆయనకు బలం అని మాత్రం ఎక్కడైనా చెప్పడం జరిగిందా? ఎక్కడ కూడా ఈ విషయం లేదు. ఎందుకంటే కీర్తన 106:38 వచనం. నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిది. కానాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి. ఆ రక్తము వలన దేశము అపవిత్రమాయను. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? రక్తం ఒలికించడం వల్ల దేశము అపవిత్రం అవుతుంది అని ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. సంఖ్యాకాండము 35వ అధ్యాయము 33వ వచనం. మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు, నరహత్య దేశమును అపవిత్రపరచును గదా. అంటే ఇక్కడ ఇశ్రాయేలీలకు చెప్తున్నారు మీరుండు దేశమును అపవిత్రపరచొద్దని చెప్తున్నారు. ఎందుకు అపవిత్రపడుతుంది అంటే నరహత్య దేశమును అపవిత్రపరుస్తుంది కాబట్టి నరహత్య అనేది చేయొద్దంటున్నారు. దేశంలో చిందించిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తము వలననే ప్రాయశ్చిత్తము కలుగును గాని మరి దేని వలనను కలుగదు. అంటే ఒక మనిషిని చంపారంటే తిరిగి ఆ మనిషిని కూడా చంపాలి. అంటే ఇలా చంపుకుంటూ ఎంతమందిని పోతారు? కాబట్టి ఇలాంటి నరహత్య అనేది చెయ్యొద్దు అని ఇశ్రాయేలు ప్రజలకు ఇక్కడ ఆజ్ఞాపించడం అనేది జరిగింది. ఇలాంటి నరహత్య వల్ల దేశం అపవిత్రం అయిపోతుందని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు మరి ఈ యొక్క ప్రతి మనిషికి కూడా ఆయన చెప్పేది ఏంటంటే నరహత్య చెయ్యొద్దు, రక్తాన్ని భూమి మీద చిందించొద్దు అని చెప్తున్నారు. మనుషుల యొక్క రక్తాన్ని చిందించొద్దు, అలాగే జంతువుల యొక్క రక్తాన్ని భూమి మీద పారబోసి అప్పుడు ఆ మాంసాన్ని మాత్రమే వారు తినాలని కూడా ఆజ్ఞాపించడం అనేది జరిగింది. అంటే జంతువుల యొక్క రక్తం కూడా తాగొద్దు అని చెప్పడం జరిగింది. చాలా మంది అనుకుంటారు ఈ యొక్క రక్తం తాగడం ఇవన్నీ కూడా ఈ యొక్క తోరాకు విరుద్ధమైనటువంటి పనులు. ఆయన అసలు నరహత్యే చేయొద్దని చెప్పారు.
మరి ఆయన కుమారుని ఎలాగా చంపేసుకుంటాడు ఆయన? ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. లేవియాకాండం 17వ అధ్యాయంలో క్లియర్గా రక్తం గురించి ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా చదివితే మనకి అర్థమవుతాయి. లేవియాకాండం 27వ అధ్యాయము 28వ వచనం. అయితే మనుషులలో గాని జంతువులలో గాని స్వాస్థ్యమైన పొలములో గాని తనకు కలిగిన వాటన్నిటిలో దేనినైనాను ఒకడు ఎలోహింకు ప్రతిష్ఠించిన ఎడల ఆ ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు. అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. లేవియాకాండం 27వ అధ్యాయము అంతా కూడా ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. ప్రతిష్ఠించిన వాటిని ఏ విధంగా విడిపించాలి, వేటిని తండ్రికి ప్రతిష్ఠించి ఇచ్చేయాలి, వెల ఇచ్చి విడిపించుకోవాలి అనే దాని గురించి క్లియర్గా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. జంతువులలో తొలిపిల్ల ఎలోహింది గనుక ఎవడును దానిని ప్రతిష్ఠింపకూడదు, అంటే తొలిచూలుది ఆయనకి ఇచ్చేయాలి. అయితే అపవిత్రమైనటువంటి జంతువుల్ని వాటికి వెల నిర్ణయించి దానికి 5వ వంతు దాంతో కలిపి వాటిని విడిపించుకోవాలి. పవిత్ర జంతువుల్లో మాత్రం అలా విడిపించడానికి వీల్లేదు. అయితే మనుషుల్లో గాని జంతువులో గాని స్వాస్థ్యమైన పొలంలో గాని తనకు కలిగిన వాటన్నిటిలో దేనినైనాను ఒకడు ఎలోహింకు ప్రతిష్ఠించిన ఎడల ఆ ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు, విడిపింపను కూడదు. ప్రతిష్ఠించిన వస్తువును ఎలోహింకు అతి పరిశుద్ధంగా ఉండును. అంటే తొలిచూలు వాటిని కాకుండా మనుషుల్లో గాని జంతువుల్లో గాని పొలంలో కానీ తండ్రికి ప్రతిష్ఠించినప్పుడు ఆ ప్రతిష్ఠించిన దానిని విడిపించకూడదు, అమ్మకూడదు. అవి పరిశుద్ధంగా ఉండటం అనేది జరుగుతుంది. మనుషులు ప్రతిష్ఠించు వాటిలో దేనినైనాను విడిపింపక హతము చేయవలెను. మనుషులు ప్రతిష్ఠించు వాటిలో అంటే దేనినైనాను విడిపించక వాటిని హతం చేయవలెను. అంటే అవి జంతువుల్ని మనం ప్రతిష్ఠించుకుంటే వాటిని హతం చేయొచ్చు, కానీ పొలాన్ని కానీ మనిషిని కానీ ప్రతిష్ఠించినప్పుడు వారు పరిశుద్ధంగా ఉంటారు, అంటే దాన్ని హతం చేయకూడదని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ యెఫ్తా కూడా చేసింది అదే. ఆయన తన కుమార్తెను అంటే పురుషుని ఎరగలేదు ఆవిడ, ఆమె యొక్క కన్యాత్వంను గూర్చి 2 నెలలు విలిపించడం అనేది జరిగింది. ఆమె ఇంకా తండ్రికి ప్రతిష్ఠితమైంది కాబట్టి ఆమె ఇంకా పెళ్లి చేసుకోకూడదు. ఆమె జీవితాంతం కూడా తండ్రికి అంకితమై ఉండిపోవాలి. అక్కడ జంతువుల్ని మిగిలిన వస్తువుల్ని అక్కడ అర్పించవచ్చు, కానీ నరబలిని తండ్రి ద్వేషిస్తున్నాడు కాబట్టి ఆ యొక్క నరబలి వల్ల దేశం అపవిత్రం అవుతుంది కాబట్టి నరబలిని ఆయన ఎప్పుడూ కూడా కోరుకోలేదు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అయితే యెఫ్తా యొక్క కుమార్తెను ప్రతిష్ఠించడం అనేది జరిగింది. ఆమె జీవితంలో ఎప్పుడూ కూడా పెళ్లి అనేది చేసుకోకూడదు. ఆమె యొక్క కన్యాత్వం గురించి ఆమె విలపించడం అనేది జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఎందుకంటే నరబలి అనేది ఆయనకి కనీసం ఆయనకి తోచని ఆలోచన అంటది. కాబట్టి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించాలి, చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. యెఫ్తా కుమార్తె జీవితాంతం కూడా తండ్రికి అంకితమయ్యి ఆమె ప్రతిష్ఠింపబడి వివాహం చేసుకోనకుండా ఉండడం అనేది జరిగింది. అందరికీ షలోమ్.